సుప్రీంకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇచ్చిన తీర్పులో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు ఈ కేసుకు సంబంధించి 17A వర్తిస్తుంది, ఒకరు వర్తించదు అన్నారు. వర్తించినా వర్తించకపోయినా కేసును కొనసాగించుకోవచ్చని ఇద్దరు జడ్జీలు చెప్పారు. అయితే ఈ కేసు ఇప్పుడు 5 జడ్జీలున్న ధర్మాసనానికి వెళ్ళినప్పుడు ఎలాంటి తీర్పు వస్తుంది? ఒకటి, ఈ కేసులో వర్తించదన్న జడ్జి ఒక వ్యాఖ్యానం చేశారు. 17Aని అడ్డం పెట్టుకొని అవినీతి పరులు తప్పించుకునే అవకాశం ఉంది, అలాంటిదాన్ని ప్రోత్సహించకూడదని. ఇప్పుడు 5 సభ్యులున్న బెంచ్కి వెళ్ళినప్పుడు 17Aని కొట్టేస్తారా? ఒకటి, కొట్టివేయాలి. లేదా సరైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు 17A వర్తించదు అని చెప్పాలి. ఇలా 17A అనేది నిర్వీర్యం అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. అయితే ఈ కేసులో 17A తీసుకొని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు నాయుడిని తప్పుదారి పట్టించాడా అని కొంతమంది వాదన. అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే కేసు మొత్తం పూర్వపరాలు సీనియర్ లాయర్ కనుక ఆయన పరిశీలించినాక ప్రతి అంశంలోనూ సిబిసిఐడి అనేక ఆధారాలని, దాదాపు 2000 పేజీల ఆధారాలను సమర్పించింది. ఏ అంశంలో జోక్యం చేసుకున్నప్పుడు కూడా ఆ అంశం సుదీర్ఘంగా కొనసాగి విచారణ లోతులకు వెళ్ళిపోతుంది. సో అలా లోతులకు వెళ్ళిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండిపోతారు, బెయిల్ రావడం అసాధ్యం అయిపోతుంది. అందుకని ఆయన ఈ ఉన్నతమైన ఒక క్రిటికల్ అయిన ఒక అంశాన్ని ఆయన తీసుకున్నాడు. అయితే ఆ అంశం కూడా వాళ్ళకు ఉపయోగపడలేదు.